problem in state government. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 8న 3 రాజ్యసభ సీట్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ 3 సీట్లలో తామే గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా ఆ పార్టీ నేతలు క్రాస్ ఓటింగ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కూడా గెలుపు కోసం తహతహలాడుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి చూపు ఎంఐఎం వైపే ఉంది. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. Honorable Chief Minister Saab had said that it was Congress which gave the 4%. Let me ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ను మా బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు లైవ్ ద్వారా. రామ్, చెప్పండి. తెలంగాణలో అయితే కనిపిస్తుంది రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైనట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏదైతే తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 8న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 3 జోగినిపల్లి సంతోష్రావు, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర, నల్గొండ జిల్లాకు చెందిన బడుగు లింగయ్య యాదవ్ల కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో ఈ తెలంగాణ మొత్తం దేశవ్యాప్తంగా 56 నియోజకవర్గాలకు 56 మంది రాజ్యసభ సభ్యులకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఏపీ నుంచి 3, తెలంగాణ నుంచి 3 ఉన్నాయి. అయితే తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి ఉంది. వాస్తవానికి 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 39 మంది బీఆర్ఎస్ పార్టీకి శాసనసభ్యులు ఉన్నారు, 64 మంది కాంగ్రెస్కు ఉన్నారు, 1 సిపిఐ, ఎంఐఎం, బీజేపీ కలిపి మొత్తం 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రస్తుత లెక్కల ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్కు 1, కాంగ్రెస్కు 2 వచ్చే అవకాశం ఉంది. 3 నామినేషన్స్ చేస్తే మాత్రం 4వ వ్యక్తి 3వ నామినేషన్ ఎన్నికల వరకు ఎన్నికల ప్రక్రియ కనుక ఓటింగ్ పద్ధతి కంపల్సరీ పాల్గొంటారు కాబట్టి ఎమ్మెల్యేలకు విప్పు జారీ చేసినప్పటికి కూడా ఈ విప్పు జారీ చేసినా కూడా ఎమ్మెల్యేలు ఒకవేళ ఓటు క్రాస్ చేసినా కూడా ఏం వర్తించదు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీలను స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా ఒక 2 బై ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా 2 నోటిఫికేషన్లు సపరేట్ తెచ్చింది, ఎన్నికల ప్రక్రియకు వెళ్ళింది. 2 నామినేషన్లను వేసి బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ 2 ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీలను 2 స్వాధీనం చేసుకుంది. వాస్తవంగా 1 బీఆర్ఎస్కి రావాలి, 1 కాంగ్రెస్కి రావాలి లెక్క ప్రకారం. కానీ ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 3 రాజ్యసభ స్థానాలు మాయే అంటుంది. 2 రాజ్యసభ స్థానాలు సునాయాసంగా తీసుకుంటాము, 3వ రాజ్యసభ స్థానం కూడా ఖచ్చితంగా మేము తీసుకుంటాము, ఎందుకంటే మాకు ఆ అవకాశం ఉందని చెప్తా ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఎంఐఎం ఎట్లాగో బీజేపీ రాజ్యసభ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయదు, కాంగ్రెస్కి వేయదు, ఇటు బీఆర్ఎస్కి వేయదు. కాబట్టి ఎంఐఎం పాత్ర ఏందనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఎంఐఎంకు 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఈ 8 మంది ఇప్పటి వరకు 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్తో ఉన్నారు. వాళ్ళు పిఎస్సి చైర్మన్గా ఇతర అన్ని విషయాల్లో కూడా పరస్పర సహకారం ఉంది. కానీ కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యాక ఎంఐఎం నేతలు హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవటం, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే లండన్ వేదికగా అక్బరుద్దీన్ ఓవైసీ సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక సమావేశం జరిగింది. కాంగ్రెస్ మళ్ళీ ఎంఐఎంల మైత్రి కొనసాగించేందుకు ఆ సమావేశం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అటు ఎంఐఎం కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఎవరు కూడా ఆ వార్తల్ని ఖండించలేదు. అయితే ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఎంఐఎం ఓట్ల బలంతో 3వ స్థానం ఖచ్చితంగా మాకు సాధిస్తామని చెప్తా ఉంది. దాంతోపాటు ఎంఐఎం కనుక బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తే మొత్తం 20 మంది శాసనసభ్యుల క్రాస్ ఓటింగ్ చేస్తే అప్పుడు కాంగ్రెస్కు 3వ స్థానం సాధ్యమవుతుంది. లేదు ఎంఐఎం మద్దతు ఇవ్వకుండా అటు ఒంటరిగానే ఓటింగ్కు దూరం ఉంటామని చెప్తే మాత్రం కేవలం 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను క్రాస్ ఓటింగ్ చేపిస్తే కాంగ్రెస్కు ఇంకో 3వ స్థానం లభించే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు బీఆర్ఎస్ కూడా అప్రమత్తమైంది. ఖచ్చితంగా ఎంపీ రాజ్యసభ సీటును దక్కించుకోవాలి. ఆ నేపథ్యంలోనే ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయటం, ఇప్పుడు నందినగర్లో ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వటం, అన్ని పరిణామాలు కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల వైపు కోర్టులో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలే మనం మిస్ అయ్యామన్న తపన బీఆర్ఎస్లో
చేతిలో ఉంది కాబట్టి రాజ్యసభ సీటు విషయంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎమ్మెల్యేలందరూ కూడా కాపాడుకొని ఎవరు కూడా చేజారకుండా చూసుకోవాలి. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలవటమే పెద్ద మైనస్గా బీఆర్ఎస్కు ఉంది. అభివృద్ధి పేరుతో కలిసినప్పటికీ కూడా భవిష్యత్తులో కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరికొంతమంది పెద్ద ఎత్తున చేరతారని ఉంది. కాబట్టి గతంలో మనం చేసిన పొరపాట్లు అవన్నీ కూడా సర్దిద్దుకొని పోతున్నాం. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ 39 మందికి మనం కాపాడుకోవాలి. రేపు రాజ్యసభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక స్థానాన్ని మనం సాధించుకోవాలని పట్టుదలతో ఉన్నప్పటికీ కూడా అటు రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తూ కేటీఆర్ హరీష్ రావు వచ్చిన అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పడం, ఇంకా చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి కలిసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాజ్యసభ ఎన్నికలు ఈ నెల 8న నోటిఫికేషన్ వస్తే 27వ తేదీన ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల సమయానికి కనుక ఓటింగు క్రాస్ ఓటింగ్ చేయడము, ఓటు చెల్లకుండా చేయడము, ఓటింగ్ దూరంగా ఉంచడము పరిణామాలు కూడా జరగవచ్చని చెప్పి రాజకీయ విశ్లేషకులు చర్చ జరుపుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే 3 రాజ్యసభ స్థానాలు మూడింటిని మేము కైవసం చేసుకుంటామని మాత్రం సంబంధిత మంత్రులు కానీ ఇతర పార్టీ నేతలు కానీ అక్కడక్కడ చర్చిస్తున్నారు. ఆ దిశగా కూడా చర్యలు జరుగుతూ ఉన్నాయి, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎంఐఎం లేదా అనేది మాత్రం అఫీషియల్ గా అధికారికంగా చూడాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ ప్రక్రియ అంతా జరిగేటప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది. 8వ తదుపరి నామినేషన్లు వేయటం, నామినేషన్ల పరిశీలన జరగటం, ఉపసంహరణ జరగటం, చివరిగా 22వ తారీఖుగా అభ్యర్థి ఎంతమంది పోటీలో ఉన్నారని చెప్పడం, ప్రతి రాజ్యసభ సభ్యుడికి ఓట్ల సంఖ్య ఆధారంగా ఎమ్మెల్యేలను కేటాయించడం వంటి పరిణామాలు ఉంటాయి. కాబట్టి 3వ స్థానం కనుక కాంగ్రెస్కి వస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేని దెబ్బ అని చెప్పి అనుకోవాలి. ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీని చేజార్చుకున్న బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రాజ్యసభ స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కనుక ఓటమి పాలైతే భవిష్యత్తులో తీవ్రంగా కోలుకోలేని దెబ్బ ఉంటుందని చెప్పి అనుకోవాలి. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ 2 కలిసి కూడా బీఆర్ఎస్ను ఖతం చేసే పనిలో, కుట్ర చేసే పనిలో కూడా ఉండొచ్చని కూడా మనం చర్చించుకోవాలి. ఇదే విషయం పైన కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం 3వ స్థానం మాదే అని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది దీపిక. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము.